హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చికెన్ కర్రీ గ్రేవీ వచ్చేలాగా అండ్ నాటుకోడి టేస్ట్ కూడా వస్తుందండి నేను చెప్పినట్టు చేస్తే. దీనికోసం నేనైతే 1 kg చికెన్ తీసుకొని బాగా కడిగేసుకొని దానికి సరిపడా పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. దీనికోసం మసాలా అయితే నేను 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కట్ చేసుకొని అల్లం వెల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగం, యాలక అండ్ 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కాడలు అనేవి తీసుకొని అవి పేస్ట్ చేసేసుకున్నాను. ఈలోపు నేను బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక నేను తీసుకున్న పేస్ట్ని వేసేసుకున్నాను అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. అండ్ ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదండి, అవి పొడి చేసి దీంట్లో యాడ్ చేశానండి, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ఉన్నాయి కదా అండి, అవి కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని మనం ఒక 10 minutes పాటు మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి చికెన్ ఇలా మగ్గుతూ ఉంటుందండి. సో మళ్ళీ మనం ఒక 5 minutes పాటు మూత పెట్టేసుకుందాం. అండ్ ఇలా 5 minutes మూత పెట్టుకున్న తర్వాత మనం తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చూడండి చికెన్ అనేది ఎలా బాయిల్ అయిపోయిందో. సో ఇలా బాయిల్ అవుతూ ఉండగానే మనం ఒకసారి కలుపుకొని ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం దీంట్లోకి. నా దగ్గర అయితే ఇన్స్టాంట్గా ధనియాల పౌడర్ ఉంది కాబట్టి నేను అదే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ధనియాల పౌడర్ లేకపోతే కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది యాడ్ చేసేసిన తర్వాత నేను 1 glass ఆఫ్ వాటర్ వేసుకున్నాను, చికెన్ ఇంకా కొంచెం మెత్తగా బాయిల్ అవ్వడానికి కోసం. అండ్ ఇలా 1 glass ఆఫ్ వాటర్ వేసుకొని నేను ఒక 10 minutes పాటు మూత పెట్టేసుకున్నాను. 10 minutes మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత చికెన్ ఇలాగా సాఫ్ట్గా మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకోవడమే. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఇలా ట్రై చేసినట్టయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాటుకోడి టేస్ట్ని మించి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్